అయితే ఈరోజు ప్యాకప్. ఏంటి సార్ డల్గా ఉన్నారు? రే నువ్వు వెళ్తూ తన్ని కూడా డ్రాప్ చేసేయాలరా. అదేంటి, తన కోసం సపరేట్గా కార్ అరేంజ్ చేయలేదా? అర్జెంటుగా పని మీద బయటికి పంపాల్సి వచ్చింది. అరే తొందరగా వెళ్ళండి రా, లేట్ అవుతుంది కదా. మేడం కార్ రెడీ మేడం. ఎక్కడ రెడీగా ఉందండి? ఎక్కడ రెడీగా ఉంది? నేను ఇప్పుడే కదా బయటికి పంపించాను. దారిలో చూసినట్టున్నానండి. అయ్యో మీరు అలా వెళ్తున్న కార్ని చూసుంటారు. ఫస్ట్ మీరు వెళ్ళి డైరెక్టర్ గారిని పంపించండి. ఒరే నువ్వు లైన్లో ఉండరా, వచ్చిన తర్వాత చెప్తాలే మేడం. నువ్వుగా అట్లాగనా? ఓకే ఓకే. అమ్మో వీడొస్తున్నాడేంటి? వీడొచ్చాడంటే నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. వీడిని ఎలాగైనా ఆపాలి. అరే మీ మెళ్ళో తాయితు భలే ఉందే. ఎక్కడో లోపలున్న తాయితు నీ కంటి కనబడిందంటే అది తాయితు మహిమ. నాకు కావాల్సింది కూడా దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే దా పక్కకి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఒక పని మీద కృషి చేయాలి అంటే ఈ తాయెత్తు అవసరం అని ఒక ఋషి చెప్పాడు. అందుకే దీన్ని హిమాలయాల నుంచి తెప్పించా. అప్పటి నుంచి జగత్తుకు మూలం తాయెత్తు. ఈ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి దీన్ని మెళ్ళేసుకున్నా. ఈ తాయెత్తుకు తాడు కట్టి వీబుది రాసి మెళ్ళేసుకున్నాం అనుకో, దెయ్యాలు భూతాలేని దగ్గరికి రావు. పెద్ద పెద్ద వేదాంతం తెలిసిన సిద్ధాంతలే మెళ్ళో ఇలాంటి తాయెత్తులు వేసుకుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హలో, ఇది తాయెత్తు మహిమ. అవునవును చాలా పవర్ఫుల్. మరి నేను వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్తున్నా. ఏంట్రా ఏంటి ఎవరు లేరేంటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మరి నా పరిస్థితి? నీ పరిస్థితి ఏమో గానీ అక్కడ మా వాడి పరిస్థితి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అవును సార్, ఇంతకీ నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి. మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఏంటి, చేసుకునేది హగ్గేగా. ఏంటి మీరు స్మోక్ చేస్తారా? అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు. నేనే కదా మీ టెన్షన్. అంటే మళ్ళీ మీకు దొరకనేమో, ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా. ఇంకేం టెన్షన్ పడద్దు, నేను వచ్చేసాను కదా, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్ యూ. అబ్బో అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. థ్యాంక్స్. దీనికంటే ఇంతకు ముందుదే బెటర్. కాఫీ కాఫీ తాగుదామా? ఆర్డర్ మేడం. 2 కాఫీ. మీకు కాఫీ తాగడం రాదు కదా? రాదు అని కాదు, నాకు అసలు కాఫీ ఇష్టం ఉండదు. అవునా? మరి అది ముందే చెప్పొచ్చు కదా. నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా, అందుకే చెప్పలేకపోయాను.
సారీ రా శేఖర్, నిన్న కలవడానికి నాకు కుదరలేదు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నిన్న వెయిట్ చేయించినందుకు సారీ. రేపు ఎక్కడికి వెళ్దాం చెప్పు? నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తావు. అయితే రేపు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం, వస్తావా? అమ్మా పొద్దుననా? మా నాన్న ఇంట్లోనే ఉంటారు, రావడానికి అస్సలు కుదరదు. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మధ్యాహ్నం గండిపెట్టుకెళ్దాం, వస్తావా? అమ్మా మధ్యాహ్నమా? ఫుల్ ఎండ, నా స్కిన్ పాడైతది. పైగా సూర్యకిరణాలు నా మీదనే పడతవి. అంత వేడి నేను తట్టుకోలేను. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. అమ్మా మిడ్ నైటా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. ఆపవే నీ ఏషాలు. ఇప్పుడైనా వస్తానంటావు, రావు. మళ్ళీ ప్రాబ్లం చెప్తుంటావు. అసలు వస్తావా రావా? ఏంటి శేఖర్ అంత ఇమోషన్ అవుతున్నావు? అది సరే కానీ నా కోసం రింగ్ తెచ్చావు, ఏది చూపించు. రింగు లేదు, తొక్కలేదు. మర్యాదగా ఇప్పుడు తాగిన బిల్లు కట్టేసి వెళ్ళిపోయి. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తా. శేఖర్ అమ్మ జీవితం. నువ్వు ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. కానీ నా రింగు నాకు ఇవ్వు శేఖర్. అమ్మయ్య, ఇప్పటికైనా నవ్వారు. పెళ్ళి కాలేదా? మమ్మీ మీ రియాక్షన్ నాకు అర్థం అవుతుంది. ఈ పాప ఎవరనే కదా? ఈ పాప మా అక్క కూతురు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెంచుకుంటున్నాను. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాజుగారు రండి. అమ్మా త్వరగా పంచండి, టైం లేదు. అలాగే అమ్మా. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. కానివ్వండి అమ్మా. సార్, ఈ సీన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది. అదే పార్టీకి హీరో కూడా వచ్చాడు. అక్కడ హీరోయిన్ పాల సముద్రంలో ఉన్న ప్యారిస్ యువరాణిలా కనిపించాలి. అలాంటి డ్రెస్ కావాలి సార్. ఓకే. కాస్ట్యూమ్స్ ఇది ఓకేనా? ఓకే. యాక్చువల్గా నా టేస్ట్ ఇది కాదు. మీకోసం అడ్జస్ట్ అవుతున్నా. ఓకే. ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. ఓకే సార్. వావ్, వండర్ఫుల్ సార్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా తీసుకొచ్చింది నేను కాదు, ప్రొడ్యూసర్ గారు. ఈ టేస్ట్ అయిందేనమ్మా. అవునా? ఈ డ్రెస్ ఆ రోజు నేను అక్కడ వదిలేసి వచ్చింది. అయితే నా కోసం కొన్నారా లేక? గీత, ఏంటి అలా ఉన్నావు? టైం అవుతుంది, త్వరగా కానివ్వు. అమ్మా ఏంటి? రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఇద్దుగాన్లే. ముందు త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్స్ మా. పదవే, టైం అయింది. కేక్ కట్ చేద్దుగాని రా. ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. ఇంపార్టెంట్ పర్సన్ అంటే నీ హీరోనా? చెప్పవి. అవును, కానీ సినిమా హీరో కాదు. మీరు వెళ్ళండి, అంతా రెడీ చేయండి, వెళ్ళండి. సరే. హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్. హలో, ఏంటి సుబ్బారావు గారు, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదా? పేరు సుబ్బారావు కాదురా, ఎస్ఎన్ రావు. హలో, అరే మీ పేరు సుబ్బారావు కాదా? కాదు. ఓ షిట్, మరి మా ఫంక్షన్ మీరు వచ్చారండి. రే, మా ఫంక్షన్ నువ్వు వచ్చావురా, మీ ఫంక్షన్ నేను రాలే. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నా బర్త్డే కాదే. వీడికి మంది ఎక్కువైనట్టు. ఎవరి ఫంక్షన్ కి ఎవరిని పిలవాలో తెలియలేదా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కమ్, వెల్కమ్ సార్. యా. నీ హీరో ఇతనేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గీత, హ్యాపీ బర్త్డే టు యూ. ఏరీనా ఎక్కడికి వెళ్ళారు? వీడొకడు. వెళ్దాం. రే ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్ గా ఉన్నారో? అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి. అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. ఏంటి మావాడమే చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రే, వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరే ఏదో అని ఉంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్లతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని నేను ఊహించలేదు. రే, ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చూడు, 1 month లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. హలో, స్వప్న, ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వసారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే
5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు. ఏంటి, అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది. ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులెవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది, ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్ళే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాడు. నీ కెరియర్ కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడు గీత. చూడమ్మా సార్, ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్, ఓకేనా? ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ రావట్లేదమ్మా. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా, ఓకేనా? యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే రోజు నువ్వు నన్ను చూస్తూ రోజు నువ్వు నన్ను చూస్తూ ఏంటమ్మా, స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ బాగున్నారా మేడం? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ 10 నిమిషాల జర్నీలో తన గురించి నాకు ఒకటి అర్థమైంది మేడం. తను ఎక్కువగా మాట్లాడు, ఏదైనా మాట్లాడితే అది మీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైంది మేడం, తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నిజం చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఈ విషయంలో మీరు చాలా లక్కీ మేడం. ఏంటి, వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా అసలు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ రోజు ట్యాక్సీలో సారీ బ్లేజర్ మర్చిపోయారు. బ్లేజర్ ఇద్దామని వెతికితే ఇందులో మీ ఫోటో కనిపించింది. ఈ బ్లేజర్ సార్కి ఇవ్వండి, అడిగానని చెప్పండి. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. హే గీత,
హాయ్ 2 days లో నీ పెళ్ళంట కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లైఫ్ లో అనుకున్నది సాధించే పెళ్లి చేసుకుంటున్నావు. రే ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరా. రే 2 daysలో తన పెళ్లిరా. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళన్న మాటలు నిజం చేసినట్లు అవుతుంది. నేను అవకాశం ఇచ్చింది అవసరం కోసం కాదరా. అంటే నీ ప్రేమను చంపుకుంటావా? చంపేస్తే చనిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? నేను సినిమా విషయంలో సక్సెస్ అయ్యాను, కానీ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రాజ్ని లవ్ చేస్తున్నానమ్మా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవునమ్మా, రేపొద్దున పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పక్కన ఇంకొక పీట వేసి ఉంటుంది. ఆ స్థానంలో నేను కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా అతనికి పర్వాలేదమ్మా. జస్ట్ ఒక అమ్మాయి కూర్చుంటే చాలు, అంతే. కానీ రాజ్ కల కాదమ్మా. ఆ స్థానంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడమ్మా. అంతెందుకు, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆప్షన్స్ వెతికాడు. కానీ రాజ్ హెల్ప్ చేయడమే తప్ప వేరే ఆప్షన్స్ వెతకలేదు. నువ్వే బాగా ఆలోచించమ్మా. నువ్వు చూస్ చేసిన పర్సన్ కరెక్టో, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్టో? అది కాదే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. రేపు నీ పెళ్ళయిన తర్వాత వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవడం అంటే నాకేదైనా ఆపదొస్తే గుళ్ళు గోపురాలు తిప్పనక్కర్లేదమ్మా. తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటే చాలు. నాకా నమ్మకం ఉంది. రాజ్ నన్ను అలాగే చూసుకుంటాడమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. వద్దమ్మా. మళ్ళీ ఇదేంటే? తను నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి దాని చేశారు. ఇప్పుడు నువ్వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడుగుతున్నారని అనుకుంటారమ్మా. నేను రాజ్ని లవ్ చేస్తున్నానంటే తన ఒపీనియన్ తెలిసేంత వరకు నన్ను ఇలాగే వదిలేయమ్మా, ప్లీజ్. వాడు నిన్ను ఎందుకంత ఇష్టపడుతున్నాడో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని. వాడు సేమ్ నీలాగే ఫీల్ అవుతున్నాడు. వాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలు, కోటలు కట్టిస్తాడో లేదో నాకు తెలియదు గాని వాడి గుండెల్లో మాత్రం పెద్ద గుడే కట్టేశాడు. ఆ గుడి ద్వారాలు ఎప్పటికీ నీకోసం తెరిచే ఉంటాయి. రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ ఎందుకు నన్ను లవ్ చేయడం ఆ రోజు